హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే సింపుల్గా ఓరియో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కావాల్సింది పాలు. నేను ఇక్కడ 300 ml పాలు తీసుకున్నాను. అవి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. బాగా మరగనివ్వాలి పాలు. ఈలోపు మనం ఓరియో బిస్కెట్స్ని క్రష్ చేసుకుందాము. ఈ 4 బిస్కెట్స్ సరిపోతాయండి. క్రీమ్ ఏం రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా మనం మిక్సీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాలలో కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం స్వీట్ తక్కువ అయితే టేస్ట్ అంత బాగుండదు. మనం తీపి ఎంత తింటామో దానికి తగ్గట్టు మనం షుగర్ యాడ్ చేసుకుంటాము. మినిమం 2 స్పూన్స్ సరిపోతుంది. మనం 300 ml పాలు తీసుకున్నాం కదా, అవి 250 mlకి వచ్చేదాకా మనం మరగనిచ్చుకోవాలి. ఇది చూడండి, వైట్ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్తో ఉంది. ఇది నేను యాడ్ చేస్తున్నాను ఈ పాలలో మిక్స్ చేశాను. 1 స్పూన్ పౌడర్ని పాలలో మిక్స్ చేసి పెట్టుకొని ఈ వేడి పాలలో యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలండి, లేకపోతే ఉండలుగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ బిస్కెట్స్ క్రష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాలన్నీ గ్రైండర్లో వేసి మిక్స్ చేసుకోవాలి, లేకపోతే బీటర్తో బీట్ చేసుకోవడము. నేనైతే బ్లెండర్తో చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే అదేంటంటే బాగా మిక్స్ అయ్యి ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఒక 5 minutes నేను బ్లెండర్తో బ్లెండ్ చేసుకున్నాను. మీరు మిక్సీలో వేసుకుంటే కనుక ఒక 1 minute అలా మిక్సీలో వేసుకుంటే బాగా బ్లెండ్ అవుతుంది. చూడండి, నేను ఆల్రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టాలండి ఫ్రిడ్జ్లో మినిమం 4 hours. 4 hours పెట్టాం కదా అని చెప్పి డోర్ పద్దాక తీస్తుంటే అది గట్టిపడదు. 4 hours పెట్టిన తర్వాత చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.